చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఏం చేసినారని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కుప్పం సభలో ఆయన మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్టుందంటే, అమ్మకు అన్నం పెట్టలేదు, పిన్నమ్మకి బంగారు గాజులని వాళ్ళ ఆయన చెప్తున్నాడు డైలాగు. బహుశా రాజశేఖర రెడ్డి గారు ఊహించినాడు ఈ డైలాగు నా కొడుకుకే భవిష్యత్తులో వర్తిస్తుందని, తెలియక చెప్పినట్టున్నాడు ఆయన. ఆ డైలాగ్ ఈయనకే వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతాడా, కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి అయినావు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు, నీకు రాష్ట్రంలో 22 మంది ఎంపీలు, కడప జిల్లా 9 మంది రాజ్యసభలు, కడప జిల్లా నుంచి నీకు 10కి 10 ఎమ్మెల్యేలు ఉమ్మడి కడప జిల్లాలో, తర్వాత 2 ఎంపీలు, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు అన్నీ కూడా 90-95% మీ చేతుల్లోనే. జిల్లాలు అన్నీ మీరే దౌర్జన్యంగా ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారు. అన్ని ప్రజా ప్రతినిధులు మీ చేతుల్లో పెట్టుకొని నువ్వేం చేసినావు? కడప జిల్లాకు వస్తావా? బహిరంగ చర్చకు ఎక్కడికైనా పులివెందులకు రమ్మనే వస్తా, లేదు తాడేపల్లి ప్యాలెస్కు రమ్మనే వస్తా, లేదు ఇంకా మీరు ఎవరైనా వైకాపా నాయకులు 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలా. నేను 5 అంశాలు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఏం చేయలేదో చెప్తా. ఒకటి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాల. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక, 2 ఎంపీలు ఉన్నాక కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తెచ్చినారా? ఏమైనా యువకులకి ఎక్కడే కానీ కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలా? వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్క పరిశ్రమ పేరు, దోయా ప్రవీణ్ రెడ్డి పలానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినాక జిల్లాకి ఈ పరిశ్రమ తెచ్చినాం, ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించినాం. కడప స్టీల్ ప్లాంట్ ఊసులేదు. కొప్పర్తిలో, ఇక్కడ కడపలో పారిశ్రామిక పరిశ్రమలు నెలకొల్పుతాం, పారిశ్రామిక హబ్ చేస్తామన్నారు. పరిశ్రమలు ఏమైనా పెట్టినారా? మూతబడినటువంటి ఫ్యాక్టరీలు, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నాడు, ప్రొద్దుటూరులో పాల కేంద్రం తెరుస్తా అన్నాడు, నందలూరులో ఆర్విన్ ఫ్యాక్టరీ తెరుస్తానన్నాడు. పాతవి తెరుస్తూ ఇంకా పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు పెడతా అన్నాడు. యువత, కడప జిల్లాలో ఉండే యువత ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా వైకాపా నాయకులకి, ఎక్కడైనా సరే ఒక చిన్న పరిశ్రమ పేరు చెప్పండి. యువతకు ఉపాధి కల్పించలే. యువతని గంజాయి వైపు, డ్రగ్స్, ఈ మాఫియాలు, తర్వాత బెట్టింగ్లు, అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యేలాగా చేసినారు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక. యువతను అట్లా చేస్తేవి. రైతుల విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి జిల్లాలో ఇంత కరువు వచ్చింటే ఒక్క కరువు మండలంగా ఒక్క మండలం ప్రకటించినావా? ఎన్ని కరువు మండలాలు ఉన్నాయి? అసలు కరువు మండలాల గురించే నువ్వు పట్టించుకోలే. రైతుకు ఏనాడైనా 1 మీటర్ డ్రిప్ ఇచ్చినారా? యూరియా ధరలు పెరిగినాయి, ఫాస్ఫేట్ ధరలు పెరిగినాయి, కూలీల ధరలు పెరిగినాయి, రైతుకు మద్దతు ధర లేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసినారా? 1 మీటర్ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినారా కొత్తగా? గండికోటలో నీళ్లు ఉండి, మైలవరం డ్యాంలో నీళ్లు ఉండి, అన్నమయ్య డ్యాంలో నీళ్లు ఉన్నా కూడా జిల్లా రైతులకు నీళ్ళు లేని దుస్థితి. జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చేతగాక రైతులు నానావస్థలు పడుతున్నారు. ఇవాళ మనం ఇంట్లో అన్నం తింటున్నామంటే రైతు పండించింది. మనమేమో సంతోషంగా అన్నం తింటున్నాం. వైకాపా నాయకులు మీరేమో సంతోషంగా అన్నం తింటున్నారు. ఆ అన్నంలో మాకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు రైతుల కన్నీళ్లు కనిపిస్తున్నాయి. మీకు రైతుల కన్నీరు కనపడడంలే. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే. అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్ గేటు తెగిపోతే అవి ఇంతవరకు కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితిలో మీరు లేరు. రైతులకు కరువు మండలాలు ప్రకటించలే. ఆర్బీకే కేంద్రాలు అని చెప్పి ఇన్సూరెన్సులు రాకుండా క్రాప్ ఇన్సూరెన్సులు రాలే. రైతుకు మద్దతు ధర లేదు. నిరుద్యోగ యువతకు అట్లా చేసినావు, రైతులకి ఇట్లయితే. మూడోది వైద్యం. ఏడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యం బాగుందా? నీ పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ చూసినావా ఈ రోజున్నా? నువ్వు ప్రొద్దుటూరులో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుందో చూసినావా? కడప రిమ్స్ ఉంది. పేదవాడికి వైద్యం అందుతుందా సక్రమంగా? ఒక్క పేదవాడి కన్నా సంతోషంగా ఉన్నాడా? మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నా కుటుంబానికి ఏదన్నా జరిగినా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది మనకనే ధీమాతో ఉన్నారా ప్రజలు? పరికరాలు పనిచేయవు, డాక్టర్లు లేరు, అపరిశుద్ధ్యము. ఇంత చెత్తగా ఉంటే నీ జిల్లాలో
ఆ వైద్య రంగాన్ని అట్లా చేసేవి. తర్వాత డెవలప్మెంట్ విషయానికి వస్తాం. గండికోట ఉంది, ఏమైనా డెవలప్మెంట్ చేసినావా ఇంతవరకు? ఒక చారిత్రాత్మక కట్టడం ఉంది కడపలో, నువ్వు చేసినావా? తర్వాత ఒంటిమిట్ట రామాలయం ఉంది, ఏమైనా అభివృద్ధి జరిగిందా నీ హయాంలో? తర్వాత ఎంపీలు ఉన్నారు నీ చేతుల్లో, రైల్వే లైన్ తెచ్చినావా ఏమన్నా? ఒక్క రైల్వే లైన్కి ఎక్కడన్నా నిధులు ఇచ్చినారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు ఇవ్వాల్సిన వాటా ఇస్తే కేంద్రం కూడా వాటా ఇచ్చి తేవాలా. మీ అవినాష్ రెడ్డి కేసుల కోసమో నీ కేసుల కోసమో భయపడి నువ్వు కేంద్రాన్ని ప్రశ్నించలే. ప్రత్యేక హోదా అన్నావు, అది పోయింది. విభజన చట్టంలో జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఉన్నది. ఆ నిధులు తెచ్చినావా? ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఉన్నాయి 7 జిల్లాలకు. ఒక్క రూపాయి తెచ్చినావా 5 ఏళ్లలో? ఇవన్నీ వైసీపీ నాయకులు దమ్ముని ఎవడన్నా ఉంటే ఆన్సర్ చెప్పాలా. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవడన్నా ఆన్సర్ చెప్పాలా. తర్వాత జిల్లాలో రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఎక్కడైనా వీధి లైట్లు కానీ, ఎక్కడైనా సరే డెవలప్మెంట్ యాక్టివిటీ ఏమైనా జరిగిందా? అన్ని గుంతల రోడ్లు 5 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు ఈ రోజు కూడా ఉన్నాయి. కడప టౌన్లోనైతేనేమి, ప్రొద్దుటూరు టౌన్ అయితేనేమి, ఇతర నియోజకవర్గాల్లో ఏమైనా ఉన్నాయా? పులివెందల్లో రైతుల పరిస్థితి ఉందంటే నీ బంధువు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు రైతు. అట్టుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఒక్కసారి కడప జిల్లా ప్రజలను ఆలోచన చేయమని అడుగుతాండా. ప్రతిసారి మీరు జిల్లావాసి ముఖ్యమంత్రి అవుతాడు, జిల్లావాసి ముఖ్యమంత్రి అనే ఆశతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తానే ఉన్నారు. ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు కడప జిల్లాకు. వీళ్ళు చేసింది ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలను పెంచడం, భూములను కబ్జా చేయడం, కోట్లకు కోట్లు మైనింగ్లు ఎత్తడం, ఇసుక కానీ ఖనిజాలు కానీ ఏమి దొరికితే లూటీ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యే ఈరోజు జిల్లాలో 100 నుంచి 150 కోట్లు పెడతాం అనే స్టేజ్కి వచ్చినారు. జిల్లా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఉమ్మడి జిల్లాలో రాబోయే ఎన్నికల్లో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించి, ఒక్క అవకాశం ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం లేదు? చూసినారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. నేను చెప్పినటువన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పు ఉందేమో ఒక్కసారి ఆలోచన చేయండి. సువర్ణ అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు, 22 మంది ఎంపీలను ఇచ్చినారు. యంగ్స్టర్, అతనికి డెవలప్మెంట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటే ఈ పార్టీకి కడప జిల్లా, రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందేది. మరి కడప జిల్లా ప్రజలు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి. ఆ సువర్ణ అవకాశం ఏందో తెలుగుదేశం పార్టీ మాకు కూడా ఇవ్వండి. ప్రజలు మాకు కూడా ఇస్తే డెవలప్మెంట్ మేము చేస్తాం. రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, యువత కానీ, ఇంకా లాస్ట్కు చెప్పాలంటే పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు. ఈవెన్ కడప జిల్లాలో మీడియా వాళ్లకు కూడా ఏదైనా వేయాలన్నా కూడా స్వేచ్ఛ లేకుండా దాడులు చేయడం, భయపడడం. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఒక్కసారి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, ఆ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా. ప్రజలు ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేతనైతుంది, జగన్మోహన్ రెడ్డికి విధ్వంసం చేతనైతుంది. మీకు పరిపాలన చేసేవాడు కావాలన్నా, పరిపాలన చేతగాని సీఎం కావాలని ఆలోచన చేసుకొని, ఈ ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని ధరలు పెరిగినాయి. చెప్పనీకి కూడా నాకు సమయం సరిపోదు. ఈ ధర ఆ ధర కాకుండా అన్ని ధరలు పెరిగినాయి. ధరలు పెరిగా ప్రజలు నష్టపోయినారు. ఒక్కసారి అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల. జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి కుప్పానికి పోయి కేకలేయడం కాదు. కడప జిల్లా నుంచి నేను ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఎవరైనా మీరు మాట్లాడచ్చు, మా స్థాయి నీకు సరిపోదేమో అని. మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ ఎంపీలు ఉన్నారు, అందరూ పెద్ద పోటుగాళ్ళు కదా. ఎవరో కలెక్టర్ ఆఫీస్ కాడికి రండి కడపకు, చర్చనే కూర్చుందాం. జిల్లా మీడియాను అందరినీ ఆహ్వానిస్తా. చర్చకు వస్తే గనక ఈ 5 ఏళ్లలో జిల్లా అభివృద్ధి 0 అని నిరూపించేదానికి సంసిద్ధంగా ఉన్నా. చేతనైతే, దమ్ముంటే, ధైర్యం ఉంటే ఎవరైనా వైసీపీ నాయకులు నా సవాల్ను స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నా.